మీరు చూస్తున్న చెట్టు పేరు రామసీతాఫలం. ఈ రామసీతాఫలకాయలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు చూస్తున్నారు, ఈ చెట్టు మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. లోపల పూత వస్తుంది. ఇప్పుడే పండ్లు కూడా గ్రీన్ కలర్లో ఉండవు, కాయలు మాత్రం గ్రీన్ కలర్ ఉంటాయి. పండ్లు పండిన తర్వాత పింక్ కలర్లోకి వస్తాయి. పూత పూత ఇలా 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 ఉంటుంది. మన సీతాఫలాలు ఎప్పుడైతే కాస్తాయో ఈ చెట్టు కూడా అదే విధంగా కాస్తుంది, అదే కాలంలో కూడా కాస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే విటమిన్ B6, విటమిన్ C పుష్కలంగా దొరుకుతాయి ఈ పండ్లలో. రక్తం బాగా పడుతుంది. మెగ్నీషియం, మలేరియాకు మాత్రం బాగా మంచి ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఇంకా ఈ పండ్లలోని ప్రత్యేకత ఏంటంటే మెదడులో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల్లో గ్రోత్ బాగా వస్తుంది. చూడడానికి చెట్టు ఇలాగే ఉంటుంది, కానీ ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మన సీతాఫలం కంటే రామసీతాఫలం చాలా బెటర్, చాలా బెటరు. చాలామంది డాక్టర్లు కూడా సజెషన్ చేస్తారు రామసీతాఫలం తినండి అండి గర్భిణీ స్త్రీలకు. ఇప్పుడే కాస్తుంది మా ఇంట్లో ఈ చెట్టు. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అమెజాన్లో కూడా, ఫ్లిప్కార్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు, దొరుకుతాయి కూడా. దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయి. మన ఏరియాలో రేర్ పీస్. ఇప్పుడే కాస్తుంది ఈ చెట్టు, ఇప్పుడే పూత పూస్తుంది, ఇంకా పండ్లు పండలేదు. పండ్లు పండినాక నెక్స్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క.